వెల్కమ్ టు పద్మాస్ కిచెన్. ఈరోజు నేను మంచూరియన్ బాల్స్ చేస్తున్నాను. మంచూరియన్ బాల్స్ కోసం 1/2 కేజీ క్యాబేజీ, 2 క్యారెట్, ఇవి చిన్నగా తురుముకోవాలి. సన్నగా తురిమి ఉప్పు కలిపి ఒక 10 నిమిషాలు సైడ్ ఉంచాలి. 10-15 నిమిషాలు ఉంచితే నీళ్ళు వస్తాయి. ఆ నీళ్ళన్నీ పిండి పక్కకు తీసేయాలి. ఆ నీళ్ళు అవసరం ఉండదు. ఆ తర్వాత మళ్ళీ అది బౌల్లోకి తీసుకొని తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర, 2 ఆలు చిన్నగా కట్ చేశాను. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. వర్షాకాలం కదా, వర్షం పడుతున్నప్పుడు ఇవి చాలా బాగుంటాయి, చేసుకొని తినొచ్చు టమాటో సాస్ తోటి. బ్లాక్ సాల్ట్ వేసాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది బ్లాక్ సాల్ట్ వేస్తే. బ్లాక్ సాల్ట్, మిరియాల పొడి, ఉప్పు కూడా వేసుకోవాలి. మళ్ళీ టేస్ట్ చూసి వేసుకోవాలన్నమాట. మనం ముందు వేసిన ఉప్పు నీళ్ళల్లో వెళ్ళిపోయి ఉంటుంది పిండేసరికి, అందుకని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి కలపాలి, బాగా కలుపుకొని అది మెత్తగా కలిపిన తర్వాత సైడు ఉంచేసి ముందు నూనె పెట్టుకోవాలి పొయ్యి మీద. అటు సైడ్ నూనె పెట్టేసి ఇటు సైడ్ మనము ఒక 2 స్పూన్లు మైదా కలపాలి. 2 స్పూన్ల కంటే ఎక్కువ కలుపుకోవద్దు మైదా. తర్వాత ఒక 4 టీ స్పూన్లు కార్న్ఫ్లోర్ 4 టీ స్పూన్లు, 5 స్పూన్లు వేసుకున్నాం, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. కార్న్ఫ్లోర్ 4 వేసుకోండి, సరిపోతుంది, బాగుంటుంది. అది మంచిగా కలుపుకోవాలి. నూనె బాగా హైలో ఎక్కువ కాగనియాలి. కాగిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి లోపల నుంచి కాలాలి కదా బౌల్స్, అప్పుడే మనకు బాగుంటాయి. ఆ నూనె కాగిన తర్వాత మీడియంలో పెట్టి ఒక్కొక్కటిగా అన్ని బౌల్స్ వేయాలి. వేసిన తర్వాత అవి మెల్లిగా కాలుతాయి. కాలినాక కొంచెం పైకి మళ్ళీ ఒక 5 నిమిషాలు తీసి పక్కన ఉంచాలి. పక్కన ఉంచితే అవి టేస్ట్ బాగుంటాయి. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ నూనెలో వేయాలి. అట్లా కాల్చుకుంటేనే బాగుంటాయి. ఈ టమాటో సాస్ తోటి ఎంజాయ్ చేయండి. ఓకే.